దేవుడు దయాగుణం కలిగిన వాడు, దేవుడు క్షమాగుణం కలిగిన వాడు అని చెబుతూ నేను దయా క్షమాగుణం లేకుండా ఉంటే నాదొక నాటకం, నాదొక వేషధారణ. అంతే కదండి. నా విషయంలో ఎవరైనా తప్పు చేస్తే క్షమించాలి, అది నాకు దేవుడు నేర్పినది. కానీ ఒక కాపరిగా, సంఘనాయకుడిగా కొంతమంది ఇప్పుడు తేడా పడ్డోళ్ళు వెంటనే ఈ పాయింట్కి వస్తారు, ఈ మాటలు బాగానే చెబుతున్నాడు, మరి మమ్మల్ని ఎందుకు క్షమించాలా, మమ్మల్ని క్షమించాలిగా అంటారు. నా ఎడల తప్పిదం చేస్తే నిశ్చయంగా క్షమిస్తాను, కానీ దేవుని నామానికి దూషణ, అవమానం తెప్పించే పని చేస్తే ఒక నాయకుడిగా క్రమశిక్షణ కోసం నిన్ను పక్కగా పెట్టక తప్పదు. ఎందుకంటే నువ్వు దేవుని భయం లేకుండా బరి తెగించి రోడ్డును పడ్డావు. నువ్వు దేవుని భయం లేకుండా బరి తెగించి, అయ్యో నేను ఇలా ప్రవర్తిస్తే నా దేవుని నామానికి దూషణ కలుగుతుందన్న భయం